ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఇదో పండగ వాతావరణంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఆ అందజేయడం జరిగింది. అలాగే మంత్రులు సాధించారు. ఏ నియోజకవర్గం గతంలో వాలంటీర్లు డోర్ పెట్టి పొద్దున్న ఆరోగ్యస్తున్నామని చెప్పి భిన్నంగా ఈరోజు ప్రజాప్రతినిధులే పెన్షన్ పంపిణీ చేయడం చరిత్రలో అర్థమైన విషయంగా భావిస్తాం. అలాగే 65 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంటే గన్నవరం నియోజకవర్గంలో 48,700 పెన్షన్ జరుగుతుంది. గతంలో ఆపతరం ప్రభుత్వం పోయిన నెలలో 48,703 మందికి 14 కోట్లు ఇస్తే ఈ నెలలో 32.8 కోట్లు. వచ్చే నెల నుంచి 19 కోట్లు పెరుగుతుంది. 3,000 చేస్తాను హామీ. అలాగే ఏప్రిల్ మే జూన్లో ప్రభుత్వాధికారులు ఇస్తే 1000 రూపాయల చొప్పున కూడా ఇస్తామన్న హామీని నిలబెట్టి ప్రజలకు అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 40 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. అలాగే ఈనాడు పెన్షన్లు కూడా వాలంటీర్లు కాదు, శాసనసభ్యులు మంత్రులు స్వయం లబ్ధిదారులను కింది పంచమని ఆయన ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం సుపరిణామంగా భావిస్తూ పాలనలో తొలియడుగా సంక్షేమంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ని 5 రెట్లు 97 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 99కి 5 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర బడ్జెట్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పులు పాలైపోయి అలాగే రోడ్లు బాగున్న పరిస్థితి అణగారిన వర్గాలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తానని ఆయన ట్రాక్ రికార్డు చూసినా జరగబోయేది కూడా ఇదే అభివృద్ధిలో అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రిగా పనిచేస్తారని రాష్ట్ర ప్రజలు నమ్మి ప్రభుత్వాల భవిష్యత్తు ఎప్పుడు గతంలో లేని విధంగా నిర్వహించారు. దాన్ని నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ. Thank you.